ఓకే, ఇంకా మనము హోమ్ టూర్ అయితే ఫస్ట్ చూసేద్దాం. మా హోమ్లో ఉన్నదంతా మళ్ళీ ఇక్కడ స్టెప్స్లోకి వెళ్దాం. పైన ఇంకో ఇల్లు ఉందన్నమాట, చూపించడానికి కుదరదు, అందుకని ఇక్కడ నుంచి చూపించేస్తాం. తీసుకోండి, ఇది వచ్చేసి అమ్మయ్య తప్పించుకొనేసాం ఎట్లాగో. అండ్ రండి, ఇది మా టెడ్డీ బేర్ అనమాట. ఇది వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి మా హోమ్ అంటే హోమ్ పనికిరాని యాక్సెసరీస్ అవన్నీ ఇట్లా పెడతాం అద్దా. ఫ్రూటీ వచ్చి సైకిల్. అవును, ఇది చైన్ ఉడిపోయింది అనమాట, ఇంకా పనికి రాదు, పెట్టలేము, ఏం చేయలేము. అండ్ ఇది కూడా నా సైజ్ కి రాదు కాబట్టి ఇక్కడ స్టోర్ ఇట్లా పెడతాం. ఇక్కడ షూ స్టాండ్ ప్లస్ ట్రెడ్మిల్ అండ్ ద సైకిల్. ఇవి రెండు శ్రీతన్. ఫ్రూటీకి చిన్న తమ్ముడు ఉన్నాడు, అతని నేమ్ ఫ్రూటీ. తెలుసులే, వాడు కూడా చేస్తాడు. అండ్ ఈ తాడు ఇందాక స్టెప్స్ చేయాలనుకున్నాము, ఓకే చేసాము. ఆ వీడియో కూడా తర్వాత పెడతాం, ఈ వీడియో తర్వాత పెట్టేస్తాం ఇంకా. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఫేస్ రివీల్ ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలి. అండ్ ఇట్లా ఓకే, లోపలికి పోతాను కెమెరా మ్యాన్. అండ్ ఇది వచ్చేసి మా కుర్చీ. ఇదో మీ యూట్యూబర్ ఫ్రూటీది బ్యాట్, షటిల్ బ్యాట్ 9,000 పడింది దానికి. 9,000 చూపి, నన్ను చూచి. ఇదిగోండి, ఇవి రెండు వచ్చేసి నా స్టోరీ బుక్స్ అనమాట. నాకు చందమామ కథలు బుక్స్ 5 and 6 ఉన్నాయి. అండ్ ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఏమకి స్టోరీస్ చదవడం చాలా ఇష్టం. ఆమెకి నిద్రపోవడానికి స్టోరీలే పనిచేసేవి. అవును. అండ్ ఇవి వచ్చేసి ఇదో ఫ్రిస్బీ కాదు, ఇది టీవీ అనమాట. మొన్న మా ఫాదర్కి కోపం వచ్చి ఇక్కడ మొత్తం పగలు కొట్టేశాడు. అండ్ నేనే ఇక్కడ పిన్నిస్తూ ఇట్లా గీకేశాను. అండ్ ఇక్కడ మార్కెట్ ఇట్లా గోడలాగా గీసుకున్నాను, నాకేం తెలుసు. ఈడ దేవుడి పట్ల ఉన్నాయి, మీరు ముట్టుకోవాలంటే స్నానం చేసినాక ముట్టుకోవచ్చు. నువ్వు స్నానం చేసినావా చెప్పా? వద్దుగా. ఇదో ఈడ ఫ్రూటీ వాళ్ళ బెడ్రూమ్. ఫ్రూటీ ఈడ పండుకుంటుంది ఫ్రూటీ. అండ్ దిస్ ఇస్ ద సోఫాస్. ఇది కూడా మనం పెట్టమంట మా ఇంట్లో. కనీసం డోర్ వెనకాలన్నా కొంచెం స్పేస్ ఉండాలి కదా అంటే ఇది చూడండి, పెద్ద లారీ కేసు లాగా ఉంది. లారీలు. అండ్ ఇవి వచ్చేసి ఇప్పిన గుడ్డలు వేసుకోవడానికి. ఇది వచ్చేసి మా తమ్ముడిది అనమాట. ఇది మాత్రం అందరు చూపించాల్సిందే. ఇది చూడండి, వాడు కొన్నాడు, ఇది చెడిపోయింది అనమాట. చెడిపోయింది కొద్ది రోజుల తర్వాత. దాని తర్వాత దాని వయస్సు కనపడట్లా. ఇది ఒక్కటి ఇక్కడ ఉంది. అంత తొందరగా పోయిందా? ఎగిరిపోయింది డబ్బులు, బొక్క వేస్ట్. మొత్తము డబ్బులు ఖర్చు పెట్టి వాడు అడిగారని కొనిచ్చాడు, కానీ ఇదంతా పెట్టేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చేసింది. అండ్ ఇందులో ఇవన్నీ పెట్టేసినారు. నాకు ఇంకా వెళ్దాం ఆర్ట్ సైడ్ రూమ్ కి. హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు. వావ్, లైవ్ చంద్రబాబు నాయుడు నా ల్యాండ్ అయింది. ఎవరుంటారు ఫ్యాన్స్? మీరు ఈరోజు ఈ వీడియో చూసినాక మీరు కామెంట్ చేయండి, ఎవరు నింటారు? చంద్రబాబు నాయుడు నింటారా, లేకపోతే పోలీసులు నింటారా? హియర్స్ ద కిచెన్ గైస్. ఇది వచ్చేసి కిచెన్. చూడండి ఎన్ని బాసర్లు ఉన్నాయో. నేను ఒకడు టెడ్డీ బేర్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. బాగా మాట్లాడుతున్నాంలే. ఫ్రిడ్జ్ టూర్ సోడా. పైన ఇంకేంలే, ఖాళీ డబ్బా. అండ్ ఇది వచ్చేసి గ్యాస్, అవన్నీ టబ్స్, సిలిండర్. ఇక్కడ నువ్వే పట్టుకోవాలా? తాత, హాయ్ ఇది తీసుకో టెడ్డీ బేర్. పడుకోదా అంత ఈ రోజుకి, ఇంకా పడుకోద్దా నువ్వు. వెయిట్ 1 second. కమ్
దిస్ ఇస్ మై ఐటమ్ హియర్ మై ఎంఆర్ఎఫ్ కిట్ అండ్ ద ఎంఆర్ఎఫ్ క్రికెట్ కిట్ అన్నమాట. అందులోనే ఈ బ్యాట్ కూడా వచ్చింది. ఖాళీగా పట్టుకొని తిరుగుతున్నా. ఇదిగోండి, ఇది ఎక్కడైనా కావాలంటే ఉండవల్లిలో కాకుండా విజయవాడలో, అదే ఉండవల్లి పక్కన విజయవాడ కదా, శర్మ స్పోర్ట్స్లో ఇదైతే చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. అండ్ శర్మ షాప్స్ 7,000 కి దొరికింది. 7,000 మీకు ఏ కావాల్సిందంటే ఆడ దొరుకుతాయి. కుక్కుబుర్రా బ్యాట్ ఉంటుంది ఇంగ్లాండ్ నుంచి కాశ్మీర్ నుంచి బ్యాట్. ఇది కాశ్మీర్ నుంచి బ్యాట్. ఎస్. అండ్ ఈ శర్మ స్పోర్ట్స్ అంటే శర్మ స్పోర్ట్స్ షాప్లోనే ఉండదన్నమాట. కొంచెం ఇట్లా నడిచి కొంచెం ఇది శర్మ స్పోర్ట్స్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ మెట్లు ఉంటాయి. ఇట్లా లాస్ట్ రూమ్కి వెళ్ళిపోతే అదే అనమాట క్రికెట్ కిట్ అట్లా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వాళ్ళే చూపిస్తారు మీకు, నేను చెప్పకుండా. ఇంకా శర్మ స్పోర్ట్స్ లో ఇది కొన్నాం గైస్. అండ్ సుత్తి అన్నమాట, హ్యామర్. బ్యాట్ కి కొడితే దాని స్ట్రోకింగ్ పవర్ వస్తుంది అన్నమాట. క్రాక్స్ రాకోకుంటే. గైస్ హియర్ స్టిల్ యూనో కార్డ్స్ 200 స్టాక్ పెట్టాడా? సరే చూపిస్తా. అండ్ ఇది మీకు చూపించాను కదా. సాఫ్ట్ బాల్ ఇస్ దేర్. అండ్ ఇది వచ్చేసి ఇది బాల్ అన్నమాట, సింథటిక్. అండ్ ఇది వచ్చేసి నా షటిల్ బ్యాట్. నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట. నాకు షటిల్ అంటే ఇష్టం. అండ్ అండ్ ఒకటి నేను ఆడేసరికి గాయస్ నేను ఒకటి చెప్పినా, ఈయన చాలా పెద్ద గొడవ జరిగింది. చెప్పద్దు. ఓకే, నిన్న నిన్న చాలా పెద్ద గొడవ జరిగింది ఫ్రూటీ వాళ్ళ అమ్మతో. సో వాళ్ళ అమ్మ అయితే ర్యాకెట్ ఇంచి పారేసింది అనమాట. ర్యాకెట్ని కొంచెం బెండ్ చేసింది అనమాట. బెండ్ చేసిన వల్ల ఇది కాస్త అట్లా బెండెడ్గా ఉందన్నమాట. అవును, ఏమనుకోకండి, కానీ బాగానే ఉంది ఆడడానికి. ఎస్. కాక్స్ 2 ఉన్నాయన్నమాట మాతో. ఒకటి నాకా, ఒకటి లిల్లీ దీంట్లో ఉంది. అదే వైట్ షటిల్ కాక్. అండ్ ఇది మా తమ్ముడిది అనమాట, స్కూల్ బ్యాగ్. ఎంత చెత్త కుప్ప అంటే ఇదే రా నాయన అనే సాంగ్ ఏదో విన్నాను. ఓకే, దాంట్లో అసలుకి ఎన్ని ఉంటాయో తెలుసా బుక్లు? 15 బుక్లు ఉంటాయి దాంట్లో. 15 బుక్లు ఉన్నా కానీ ఓకే, నీట్గా చదివి పెట్టుకోవాలా. మొత్తం చింపి దరిద్రంగా ఉంది. ఓకే. అండ్ సరే, ఇంకా మన స్ట్రీట్ చూపించేద్దాం పదండి. ఇంకా స్ట్రీట్ అయితే చూపించేద్దాం అన్ని. నోరు మూసుకొని రా లిషాన్. నేను మా బావా నన్ను ఓన్లీ లిషాన్. ఎన్నో ఎస్డి షూస్ చూపించాలంటే నెక్స్ట్ వీడియో చూపిస్తాం. మళ్ళీ టుమారో నెక్స్ట్ వీడియోలో మా ఎస్డి షూస్ చూపిస్తా. ఇప్పటికి క్రాక్స్ వేసుకుంటాను నేను. ఓకే, కమ్ వి వాంట్ టు షో ద పెద్ద గ్రౌండ్ చూపిద్దాం. ఇది ఒక గ్రౌండ్ అన్నమాట. బిగ్ గ్రౌండ్. ఇదేదో ఆ ఇంట్లో ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆ ఇంట్లో అక్కడ ఆయనదే స్థలం అన్నట్టు. నువ్వు షూటింగ్ చేయి. అండ్ అసలు ఎవరిని రానివాడు. అండ్ పెద్ద ఆయనదే అనుకుంటున్నాడు ఈ ల్యాండ్ అంతా. చూపి ఈ ల్యాండ్ అంతా చూపి. గాయస్ యాక్చువల్లీ అతను ఈ ల్యాండ్ కాదు, కానీ అతను ఎవరిని ఆడుకునేరు. ఈ ఆఫ్టర్నూన్ టైమ్స్ అతను రారు కాబట్టి ఎవరంటే వాళ్ళు ఆడుకోవచ్చు ఇక్కడ. కానీ చాలా రిస్క్ రావాలంటే నాకు అసలు తల బద్దలైపోతుంది. చూడండి, ఇక్కడ ఒకసారి సూర్యుడిని చూపి. ఆడున్నాడా? వద్దులే, మరీ ఎండగా ఉంటుంది గాయస్ ఇక్కడ ఉండవల్లిలో. విజయవాడ ఉండవల్లిలో. కానీ గాయస్ మీకు ఇంకోటి చూపిస్తాం. గాయస్ పొలం చాలా పెద్ద పొలం, చాలా దూరం. ఇదో గాయస్ స్ట్రీట్. ఇదో గాయస్ మా స్కూటీ, మా తాత స్కూటీ. మా తాతగారిది.
అండ్ ఇదో మన బండి ఈడ. ఇది మా అంకుల్ ఇది పైన ఉండేవాళ్ళు వాళ్ళ బైక్ ఇది మన బైక్. ఇది మా బైక్ అన్నమాట. ఒక్కసారి ఇటు చూడండి, ఇటు చూపిరా, చూడు మొత్తం చినిగిపోయింది. ఓకే, ఇంకా అక్కడ వరకు అక్కడ చూపిస్తుంది వద్దా ఏడదాకా ఇంకా భలే ఉంటుంది ఈడ ఆడుకోవడానికి ఫ్రిస్బీ ఇవన్నీ. అండ్ ఈ గ్రౌండ్లో ఆడుకోవడానికి మనము ఎంత దాకా ఆడుకోవాలంటే కనీసం మీరు క్యాప్ వేసుకొని అట్లా 4 to 5 దాకా ఆడుకుంటే సరిపోతుంది. అండ్ 4 to 5 కాదు, 5 to 6 ఆడుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. దేనికంటే 5:30కి అంకుల్ వస్తాడు. అంకుల్ వచ్చి బయట కూర్చుంటారు, ఎవరు రాకోకుండా చూడడానికి. అయినా కానీ మమ్మల్ని ఆడిస్తారులేండి. ఎట్లా అందిస్తా అనుకుంటావు? స్టాప్ స్టాప్, కొత్తగా ఇల్లు కట్టారు అది కూడా. మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు. ఇక్కడ కిరీటి అనే ఒక ఆయన ఉండేవాడు కదా. కిరీటి గాడు రాలే ఇంకా. వాడు షిఫ్ట్ అయిపోయాడు, ఇంట్లో లేవు ఇప్పుడు. పదండి పదండి పదండి, అక్కడి వరకు వెళ్ళేసేద్దాం పదండి. భలే ఉంటుంది పొలం ఈడ ఈడ భలే ఉంటుంది. అప్పుడు ఇక్కడంతా బనానా చెట్లు ఉండేవన్నమాట. అద్దో బనానా ట్రీ, అద్దో ఆడ చిన్నది ఈడ కానీ పెద్దది కావాలంటే మనం కోసుకోవచ్చు దీన్ని. అంకుల్కి చెట్లు అంటే చాలా ప్రాణం అన్నమాట. అసలు ఈ ల్యాండ్ అయింది కాకపోయినా కానీ అతను ఎందుకు అట్లా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు, కానీ నాకు అర్థమైంది, చెప్తాను చూడండి. దేనికంటే ఉండు ఒకసారి కిరీటి వాళ్ళు లిల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతా అంటే బాల్ కొట్టినారనమాట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గ్లాసులు పగిలిపోయాయంట, అందుకని వాళ్ళు ఇంకా వద్దన్నారు. ఇంకా సో ఒకవేళ పగలు కొట్టుకుపోయింటే మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈడ హలో ఇంటికి కాదు అటు స్ట్రీట్ అంతా చూపించాలనుకుంటే మా స్ట్రీట్ అనమాట ఇది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, నాకు కూడా అందనట్టు. ఇక్కడ ఏమి కుక్క పిల్ల అక్కడ చూడండి టామీ. Guys, run for your life. గైస్ ఏమనుకుంటున్నా అంటే మేము పరిగెత్తినాం, ఆ కుక్కలు కానీ గెలికినామంటే ఖచ్చితంగా ఎంటబడుతాయి. నాకు ఎంటబడింది, ఎట్టాగో తప్పించుకొని వచ్చిన నేనే. మీకు ఒక జోక్ చెప్తాను, అది మాత్రం చూసి నవ్వుకోండి ప్లీజ్. ఒకరోజు మా అమ్మ వాళ్ళు మా చుట్టాలు ఎవరో ఆటోలో వస్తున్నారని తెలిసి తెలవలేదన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు